హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎప్పుడు కూడా ఏదో జర్నీ చూపిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఊరిమే తిరగడమేనా అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదు. సో ఆఫీస్ అయితే షిఫ్ట్ చేసేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా ఒక గెట్ టుగెదర్లా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం అని అయితే అనుకున్నాం అనమాట. సో అందుకోసమే ఈరోజు అయితే మా అందరికన్నా పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. మన ఛానల్లో చాలాసార్లు చూపించా అన్నయ్య ఫోటో కూడా. సో ఆ అన్నయ్య వాళ్ళు ఊరైతే వెళ్ళిపోతున్నాము. ఊరైతే చాలా దూరం అనమాట. నేను ఫర్ ది ఫస్ట్ టైం ఒక్కరిదాన్నే అంత జర్నీ చేశాను. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే ఎప్పుడు జర్నీ చేసింది లేదు. ఈ మధ్యనే అట్లాంటి జర్నీస్ అనేవి అలవాటు అవుతున్నాయి, బట్ ఇదైతే ఫస్ట్ టైం అనమాట. ఫ్రెండ్స్ హెల్ప్, గూగుల్ మ్యాప్ హెల్ప్, ఇట్లాంటి హెల్ప్స్ అనేవి తీసుకొని వెళ్ళి ఆ ఊరైతే రీచ్ అయిపోయాను. అండ్ అది మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఇంకా ఇల్లు అనమాట వాళ్ళది. ఇదంతా చాలా బాగుంది ఇల్లు కానీ ఆ ఊరు కానీ, చాలా పీస్ఫుల్గా ఉంది. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి లొకేషన్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే అరిటాకుల్లో భోజనం అనమాట. ఎంతమందికి ఇది ఇష్టమో అనేది కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. అసలు చాలా ట్రెడిషనల్గా పెట్టారనమాట. అండ్ నేను అక్కడే ఫస్ట్ టైం చికెన్ కర్రీ తిన్నాను. ఇంట్లో అసలు తినలేదు, ఈవెన్ అసలు తినలేదన్నమాట ఇప్పటి వరకు కూడా. మా డాడీ గారి చూస్తే ఖచ్చితంగా నన్ను తిడతారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇంట్లో అస్సలు తేవట్లేదు, తినలేదు. బట్ నేనైతే అక్కడ తినేసాను వేయించుకొని. అండ్ చికెన్ బిర్యానీ ఇట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. గారెలు, 2 types ఆఫ్ గారెలు కూడా పెట్టారు. చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. మా వదిన అండ్ ఆంటీ చేశారంట, చాలా చాలా బాగా చేశారు. వదిన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. అండ్ వీడియో ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నా, అందుకే చెప్పేస్తున్నా. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది, ఎంతవరకు రీచ్ అవుతుందా అనేది తెలుస్తుంది. అండ్ నేనైతే అసలు పెట్టగానే అన్నీ తినేసా అనమాట. అంత ఆకలేసింది. ఆ ఎండతో వెళ్ళేటప్పటికి చాలా ఆకలేసి చాలా నీరసంగా అనిపించింది అనమాట. అండ్ వెళ్ళగానే మాకు కోకోనట్ వాటర్ ఇచ్చారు, ఇంకా డ్రింక్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారనమాట. వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళే, ఇంకో మా అన్నయ్య, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా మా ఆఫీస్లోనే చేస్తారు, కొంతమంది మా కొలీగ్స్ కూడా. సో వాళ్ళందరి ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ డే అలా చాలా బాగా టైంపాస్ అయిపోయిందనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఎవరి ఇంటికి అనేది నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఇంటికి కూడా ఒకసారి తీసుకొద్దాము. అండ్ మన ఇంటికి తీసుకురావడానికి తక్కువ మంది కాదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకోసమే ఎప్పుడైనా గట్టిగా ప్లాన్ చేసేది ఉంది. సో అలా ఇంకా మా కొలీగ్స్ అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. అండ్ ఆ ఊరైతే ఈవినింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అసలు అంతకన్నా పీస్ఫుల్గా ఉండే ఊరు అయితే నేను చూడలేదు. అండ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదు, ఎప్పుడు నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదే లేదు. ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాము. ఫ్రెండ్స్ అందరూ కూడా సంక్రాంతి వస్తే అందరూ ఊర్లు వెళ్ళేవారు, మేము మాత్రం ఇక్కడే ఉండిపోయే వాళ్ళం. అదొక రిగ్రెట్ అనమాట. ఇట్లాంటి పొలాలు చూసేది కానీ ఏం లేదు, ఎవరు మాకు పిలిచే వాళ్ళు కూడా కాదనమాట. సో ఇక్కడ ఊరంతా చూసేటప్పటికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ వాళ్ళకి పొలాలు ఇవన్నీ చూసి నార్మల్గానే ఉంటుంది, కానీ మనం ఎప్పుడు చూడలేని వాళ్ళం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు అక్కడే డే అంతా కూడా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, అవి చూస్తూ బతికేయచ్చు అనిపిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంది, కొత్తగా కట్టుకున్నారనమాట, చాలా నీట్గా ఉంది. ఇంకా కొన్ని వర్క్స్ అయితే అవ్వలేదు. ఆ చుట్టూరు సరౌండింగ్ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది. నాకైతే ఆ ఊరు చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ మా ఇంటికి తీసుకొస్తే వాళ్ళకి మా ఇల్లు అంత చాలా చిన్నది, అంత మంచిగా అనిపించదు. కాకపోతే వీళ్ళ ఊరిలో ఇల్లులు కానీ లేకపోతే అన్నీ బాగున్నాయి, కానీ సిగ్నల్ అయితే లేదనమాట. సిగ్నల్ అయితే అస్సలు కొంచెం కూడా లేదు, ఎక్కడికో ఒక మూలకి వెళ్తే మాత్రమే వచ్చింది. ఇల్లు అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరి ఇల్లు కూడా చాలా బాగుంది. అందరు ఇల్లులు తీసేదానికి అవ్వలేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళగానే డ్రింక్స్, మజ్జిగలు ఇలాంటివి సర్వ్ చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తీసుకోలేకపోయాము. హాల్ కూడా చాలా పెద్దది అండ్ అంతా కూడా చాలా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా అన్నీ
పెట్టుకుంటే ఇంకా అన్నీ కూడా థింగ్స్ అన్నీ ఉంటే ఇంకా చాలా బాగుంటుందని అనిపించింది. అండ్ వీళ్ళ ఇల్లు అయితే ఇదనమాట. అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇంకోసారి తీద్దాము. అవి బాబు డ్రింకులు తాగేటప్పటికి ఆ రోజు అయితే ఇంకా ఆ నెక్స్ట్ డే ఇంకా జలుబు చేసేసింది. సో ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం అలా పొలాలు చూద్దామని చెప్పి కల్లాలు అని ఉంటాయి కదా, ఆ వాటికి తీసుకెళ్ళాడనమాట. ఇంకా అక్కడ అంతా నడిపించేశాడు. వాళ్ళ ఇంటికి వాళ్ళ పొలానికి చాలా దూరం. సో అక్కడ నడిపించేయడం వల్ల ఇంకా ఆయాసం వచ్చేసింది. అక్కడికి వెళ్ళి వాటర్ తాగేసి కొంతసేపు కూర్చొని వచ్చేసాము. బట్ చాలా బాగుంది. ఈ క్లిప్ నేను తీసింది కాదు, ఏంటి ఇలా వీడియో తీస్తుంది అనుకోకండి. ఇదైతే మా ఫ్రెండ్ తీశాడు, వాడికి నచ్చిందండి తీసేసాడనమాట. అండ్ మ్యాంగోస్ అయితే, మీరు మ్యాంగో తిన్నారా? ఉగాది అయితే అయిపోయింది కదా, సో మేమైతే మంచిగా మ్యాంగోస్ కూడా తినేసామన్నమాట. ఇంకా ఆ చుట్టూరు తిరిగి అక్కడ ఎవరి ఇల్లులు ఏంటి, ఎలా ఉంది అనేది మొత్తం అన్నీ కూడా మాట్లాడుకున్నాం అనమాట. చాలా బాగా గడిచిపోయింది ఆ రోజంతా కూడా నిజంగా. అండ్ నెక్స్ట్ మన ఇంట్లో ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నాం కదా, అప్పుడు కూడా నేను పెద్ద వ్లాగ్ చేస్తాను. మంచి కర్రీస్ కూడా వండి పెడతాను. నాకు వంట రాదు అనుకుంటారు వీళ్ళందరూ కూడా, బట్ వండడం అయితే వచ్చు, వండేసి పెడతాము. అండ్ అప్పుడు కూడా మనకి మంచిగా వ్లాగ్ తీద్దాము. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే, ఊరైతే చాలా బాగుంది. ఇంకా ఏం ఎంజాయ్ చేసాం అనేది కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా. సో ఈసారి అయితే ఇంకేమైనా కొత్తగా మాట్లాడుకుందామా? సో మాట్లాడుకుందాము. అందరూ కూడా ఇప్పుడు గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ అవుతుంది కదా, మీరు అందరూ కూడా గిబ్లీ ఆర్ట్ చేసుకున్నారా? నాకైతే గిబ్లీ ఆర్ట్ ఇప్పటివరకు చేసుకోలేదు, చేసుకోవాలనిపిస్తుంది. అండ్ చేసుకుందాం కూడా. అండ్ ఇంకా ఏముంటాయి, ఇంకా అలా అన్నీ కూడా మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. వాడు వేసే జోకులు అంతా ఇంత కాదు. మా ఆఫీస్లో ఎవరు యాక్టివ్ అని ఎవరిని అడిగినా కూడా, ఆఫీస్లో ఎవరిని అడిగినా, మా క్యాబిన్ మా టీం అనే కాదు, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అండ్ ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది, కొబ్బరి తోట. అండ్ ఇక్కడికి వెళ్ళగానే మాకు ఒక బ్యాడ్ థింగ్ ఎదురైందనమాట. ఏంటంటే, ఇంకా లోపలికి వెళ్ళే ఇంకా షెడ్ ఉంది కదా, ఆ షెడ్లోకి ఇలా వెళ్ళి కూర్చున్నామో లేదో ఆ పైన ఉండే కొబ్బరి కొమ్మ వచ్చి పడిపోయింది అనమాట. చాలా పెద్ద సౌండ్ వచ్చింది ఆ షెడ్ మీద పడడం వల్ల. నార్మల్గా పడుంటే అంత పెద్ద సౌండ్ వచ్చేది కాదేమో, కానీ ఇంకా అందరూ చూడండి, అందరూ భయపడిపోయి వచ్చేసాము. అంత భయం వేసింది. ఆ షెడ్ మీద పడడం వల్ల అంత పెద్ద సౌండ్ వచ్చిందనమాట. సో ఇక్కడైతే లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అసలు ఎంత మంచిగా పొలాలు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మాకైతే వెరీ బ్యాడ్ లక్, అస్సలు ఎలాంటి ల్యాండ్స్ కానీ ఏం లేవు. మా అమ్మమ్మ వాళ్ళ సైడు లేవు, నాయనమ్మ వాళ్ళ సైడ్ కూడా లేవు. బట్ ఇలా ఉండే వాళ్ళందరూ మాత్రం చాలా లక్కీయే, చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాను కదా, వాటిని చూస్తూ బతికేయచ్చు అని చెప్పి, అది మాత్రం నిజమే. కానీ ఊరైతే చాలా బాగుంది. మేము కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే 6 అయింది, 5:30 అయింది స్టార్ట్ అయినప్పటికీ. ఇంకా డే అంతా కూడా అక్కడే సరిపోయిందనమాట. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళడం అంటే కొంచెం కష్టమే, కానీ ఆ రోజంతా కూడా ఆ ఊర్లో చాలా బాగా టైంపాస్ అయ్యింది. అక్కడ వచ్చిన వాళ్ళు, అక్కడ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అస్సలు బోర్ కొట్టనివ్వకుండా చేశారనమాట. ఇంకా ఈవినింగ్ అయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా నేను ఒక్కదానే వచ్చానమాట. అక్కడ వరకు వాళ్ళ ఊరు చాలా లోపలికి, సో బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తే అక్కడ వరకు వచ్చేస్తాను అనమాట. సో ఇదనమాట టోటల్ వ్లాగ్. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను విన్సీ అఫీషియల్ అండి. అండ్ బాయ్ గాయ్స్, బాయ్.